తమిళనాట బీజేపీ ఎదురీత. బీజేపీ అగ్రనేతలు శత విధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ ఎన్డీఏలో చేరేందుకు ఏఐఏడీఎంకేతో సహా తమిళనాడులోని ఏ ఒక్క పార్టీ ముందుకు రావడం లేదు. ఆఖరికి దళపతి విజయ్ నేతృత్వంలో నిన్న మొన్న పురుడు పోసుకున్న తమిళగ వెట్రి కళగం కూడా విముఖత చూపుతుండటం ఆ రాష్ట్రంలో బీజేపీ దుస్థితిని తెలియజేస్తోంది. తమిళనాడు పార్టీలన్నీ బీజేపీని దూరం పెడుతుండడానికి ప్రధాన కారణం ఆ పార్టీ వల్ల తమ రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని తమిళులు తిరస్కరిస్తుండటమే. వాస్తవానికి తమిళనాడుకు మాత్రమే కాదు, బీజేపీ వల్ల దక్షిణాదికి కూడా ఒరిగేదేమీ లేదు. 11 ఏళ్ల మోడీ సర్కార్ దక్షిణాదికి దోపిడీ చేసింది తప్ప దమ్మిడి కూడా ప్రయోజనం చేకూర్చలేదు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏటా లక్షల కోట్ల పన్నుల రూపంలో వసూలు చేస్తున్న బీజేపీ సర్కార్ తిరిగి వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం లేదు. బీజేపీ నిజ స్వరూపం గురించి పూర్తి అవగాహన ఉన్న తమిళ ప్రజలు మొదటి నుంచి ఆ పార్టీని దూరం పెడుతూ వస్తున్నారు. 1980లో పురుడు పోసుకున్న బీజేపీ తరపున ఇప్పటి వరకు 4 మాత్రమే లోక్సభ ఎంపీలుగా గెలుపొందడం తమిళనాడులో ఆ పార్టీ స్థానం ఎక్కడుందో తెలియజేస్తోంది. అది కూడా మిత్రపక్షాల సహాయంతో కావడం గమనార్హం. 1998 పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐడీఎంకేతో జతకట్టిన బీజేపీ 3 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఆ పార్టీ తరపున కోయంబత్తూరులో సిపి రాధాకృష్ణన్, నీలగిరి నుంచి మదన్యం, తిరుచిరాపల్లి నుంచి రంగరాజన్ కుమార్ మంగళం గెలిచారు. ఆ తర్వాత 1999 పార్లమెంట్ ఎన్నికల్లో డిఎంకే కూటమిలో భాగంగా పోటీ చేసిన బీజేపీ అదనంగా మరో స్థానంలో అంటే మొత్తం 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో ఈ ముగ్గురితో పాటు నాగర్కోయిల్ నుంచి పోన్ రాధాకృష్ణన్ గెలుపొందారు. ఆ తర్వాత 2.5 దశాబ్దాలకు 2014లో కన్యాకుమారి నుంచి పోన్ రాధాకృష్ణన్ మరోసారి గెలిచారు. వీరిలో ఒకరిద్దరు అటు వాజ్పేయి ప్రభుత్వంలో ఇటు మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పనిచేసినప్పటికీ తమిళనాడుకు ఒరగబెట్టిందేమీ లేదు. అందుకే తమిళలో ఆ పార్టీని వెలివేసినంత పని చేశారు. తమిళనాట బీజేపీ ఎదురీత. బీజేపీ అగ్రనేతలు శత విధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ ఎన్డీఏలో చేరేందుకు ఏఐఏడీఎంకేతో సహా తమిళనాడులోని ఏ ఒక్క పార్టీ ముందుకు రావడం లేదు. ఆఖరికి దళపతి విజయ్ నేతృత్వంలో నిన్న మొన్న పురుడు పోసుకున్న తమిళగ వెట్రి కళగం కూడా విముఖత చూపుతుండటం ఆ రాష్ట్రంలో బీజేపీ దుస్థితిని తెలియజేస్తోంది. తమిళనాడు పార్టీలన్నీ బీజేపీని దూరం పెడుతుండడానికి ప్రధాన కారణం ఆ పార్టీ వల్ల తమ రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని తమిళులు తిరస్కరిస్తుండటమే. వాస్తవానికి తమిళనాడుకు మాత్రమే కాదు, బీజేపీ వల్ల దక్షిణాదికి కూడా ఒరిగేదేమీ లేదు. 11 ఏళ్ల మోడీ సర్కార్ దక్షిణాదికి దోపిడీ చేసింది తప్ప దమ్మిడి కూడా ప్రయోజనం చేకూర్చలేదు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏటా లక్షల కోట్ల పన్నుల రూపంలో వసూలు చేస్తున్న బీజేపీ సర్కార్ తిరిగి వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం లేదు. బీజేపీ నిజ స్వరూపం గురించి పూర్తి అవగాహన ఉన్న తమిళ ప్రజలు మొదటి నుంచి ఆ పార్టీని దూరం పెడుతూ వస్తున్నారు. 1980లో పురుడు పోసుకున్న బీజేపీ తరపున ఇప్పటి వరకు 4 మాత్రమే లోక్సభ ఎంపీలుగా గెలుపొందడం తమిళనాడులో ఆ పార్టీ స్థానం ఎక్కడుందో తెలియజేస్తోంది. అది కూడా మిత్రపక్షాల సహాయంతో కావడం గమనార్హం. 1998 పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐడీఎంకేతో జతకట్టిన బీజేపీ 3 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఆ పార్టీ తరపున కోయంబత్తూరులో సిపి రాధాకృష్ణన్, నీలగిరి నుంచి మదన్యం, తిరుచిరాపల్లి నుంచి రంగరాజన్ కుమార్ మంగళం గెలిచారు. ఆ తర్వాత 1999 పార్లమెంట్ ఎన్నికల్లో డిఎంకే కూటమిలో భాగంగా పోటీ చేసిన బీజేపీ అదనంగా మరో స్థానంలో అంటే మొత్తం 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో ఈ ముగ్గురితో పాటు నాగర్కోయిల్ నుంచి పోన్ రాధాకృష్ణన్ గెలుపొందారు. ఆ తర్వాత 2.5 దశాబ్దాలకు 2014లో కన్యాకుమారి నుంచి పోన్ రాధాకృష్ణన్ మరోసారి గెలిచారు. వీరిలో ఒకరిద్దరు అటు వాజ్పేయి ప్రభుత్వంలో ఇటు మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పనిచేసినప్పటికీ తమిళనాడుకు ఒరగబెట్టిందేమీ లేదు. అందుకే తమిళలో ఆ పార్టీని వెలివేసినంత పని చేశారు. తమిళనాట బీజేపీ ఎదురీత. బీజేపీ అగ్రనేతలు శత విధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ ఎన్డీఏలో చేరేందుకు ఏఐఏడీఎంకేతో సహా తమిళనాడులోని ఏ ఒక్క పార్టీ ముందుకు రావడం లేదు. ఆఖరికి దళపతి విజయ్ నేతృత్వంలో నిన్న మొన్న పురుడు పోసుకున్న తమిళగ వెట్రి కళగం కూడా విముఖత చూపుతుండటం ఆ రాష్ట్రంలో బీజేపీ దుస్థితిని తెలియజేస్తోంది. తమిళనాడు పార్టీలన్నీ బీజేపీని దూరం పెడుతుండడానికి ప్రధాన కారణం ఆ పార్టీ వల్ల తమ రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని తమిళులు తిరస్కరిస్తుండటమే. వాస్తవానికి తమిళనాడుకు మాత్రమే కాదు, బీజేపీ వల్ల దక్షిణాదికి కూడా ఒరిగేదేమీ లేదు. 11 ఏళ్ల మోడీ సర్కార్ దక్షిణాదికి దోపిడీ చేసింది తప్ప దమ్మిడి కూడా ప్రయోజనం చేకూర్చలేదు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏటా
లక్షల కోట్ల పన్నుల రూపంలో వసూలు చేస్తున్న బీజేపీ సర్కార్ తిరిగి వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం లేదు. బీజేపీ నిజ స్వరూపం గురించి పూర్తి అవగాహన ఉన్న తమిళ ప్రజలు మొదటి నుంచి ఆ పార్టీని దూరం పెడుతూ వస్తున్నారు. 1980లో పురుడు పోసుకున్న బీజేపీ తరపున ఇప్పటి వరకు 4 మాత్రమే లోక్సభ ఎంపీలుగా గెలుపొందడం తమిళనాడులో ఆ పార్టీ స్థానం ఎక్కడుందో తెలియజేస్తుంది. అది కూడా మిత్రపక్షాల సహాయంతో కావడం గమనార్హం. 1998 పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐడిఎంకేతో జతకట్టిన బీజేపీ 3 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఆ పార్టీ తరపున కోయంబత్తూరులో సిపి రాధాకృష్ణన్, నీలగిరి నుంచి మదన్యం, తిరుచిరాపల్లి నుంచి రంగరాజన్ కుమార్ మంగళం గెలిచారు. ఆ తర్వాత 1999 పార్లమెంట్ ఎన్నికల్లో డిఎంకే కూటమిలో భాగంగా పోటీ చేసిన బీజేపీ అదనంగా మరో స్థానంలో అంటే మొత్తం 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో ఈ ముగ్గురితో పాటు నాగర్కోయిల్ నుంచి పోన్ రాధాకృష్ణన్ గెలుపొందారు. ఆ తర్వాత 2.5 దశాబ్దాలకు 2014లో కన్యాకుమారి నుంచి పోన్ రాధాకృష్ణన్ మరోసారి గెలిచారు. వీరిలో ఒకరిద్దరు అటు వాజ్పేయి ప్రభుత్వంలో ఇటు మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పనిచేసినప్పటికీ తమిళనాడుకు ఒరగబెట్టిందేమీ లేదు. అందుకే తమిళలో ఆ పార్టీని వెలివేసినంత పని చేశారు.